అనుకునో అనుకోకుండానో నోరు జారితే పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో తమిళనాడు బీజేపీ చీఫ్ నయినార్ నాగేంద్రన్ చూస్తే అర్థమవుతుంది. టీవీకే అధినేత విజయ్ను విమర్శించే క్రమంలో అతను త్రిష గురించి చేసిన అనుచిత వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారాన్ని రేపాయి. ఇప్పుడు ఈ వ్యాఖ్యలపై త్రిష కూడా రియాక్ట్ అయింది. రాజకీయాల్లో ఉన్నత స్థాయిలో వ్యక్తి నుంచి ఇలాంటి కామెంట్స్ ఊహించలేదని, తన వృత్తిపరమైన జీవితానికి రాజకీయ రంగం ఎందుకు పులుముతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అసలు నాగేంద్రన్ ఏమన్నారో ఒకసారి చూద్దాం. பாவம், அவர் அனுபவமே இல்லாதவர். முதல்ல வீட்டிலேருந்து வெளியே வரணும். திரிஷாவிட்டிருந்து முதல்ல வெளியே வந்தால் தான் முதல்ல எல்லாமே நடக்க முடியும். இவர் அதாவது குடும்பத்தோடு நல்ல உறவு வைக்கணும், நல்ல தலைவர்கள் வழி நடத்தின இயக்கத்தை நல்ல முறையில் சொல்லணும். முதல்ல இதில் இருந்து வெளி வரணும். முதல்ல வீட்டிலேருந்து வெளி வந்தால் தான் பாவம். మీపై టీవీకే పార్టీ అధినేత విజయ్ తీవ్ర విమర్శలు చేశారు కదా, దానికి మీ సమాధానం ఏంటి అని ఓ రిపోర్టర్ ప్రశ్నించారు. దానికి సమాధానంగా అసలు విజయ్కు రాజకీయాల గురించి ఏం తెలుసు, ముందు త్రిష ఇంటి నుంచి ఆయనను బయటికి రమ్మనండి, త్రిషతో ఉన్న రిలేషన్షిప్ నుంచి బయటకు వస్తే రియాలిటీ ఏంటో తెలుస్తుంది, రాష్ట్రాన్ని బాగు చేయడానికి ముందు ఆయన కుటుంబంలో ఉన్న వివాదాలను సరిచేసుకుంటే బెటర్ అనేశారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. ఈ వ్యాఖ్యలపైన ఇప్పుడు త్రిష స్టేట్మెంట్ రిలీజ్ చేస్తుంది. రాజకీయాల కోసం వ్యక్తిగతంగా ఇంత దెబ్బతీస్తారా, అర్థం లేని కామెంట్స్ చేస్తారా, సమాజంలో తనకుంటూ ఓ గుర్తింపు ఉందని అర్థం లేని రాజకీయాల కోసం వ్యక్తిగత ప్రతిష్టను మంటగలుపుతారా అంటూ ప్రశ్నించింది. మరోసారి రాజకీయాల కోసం తన పేరుని వాడుకోవద్దని సూచించింది త్రిష. తమిళనాడు బీజేపీ చీఫ్ నయినార్ నాగేంద్రన్ ఏ వ్యాఖ్యలు చేశారో మనం చూస్తాం. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ని మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ అందిస్తారు. అశోక్, మనం చూస్తున్నాం ఈ వ్యాఖ్యలకి సంబంధించి త్రిష కూడా రియాక్ట్ అవడం మనం చూస్తున్నాం. ఆవిడ చట్టపరంగా ముందుకు వెళ్తాను, నేను ఖచ్చితంగా ఆయన సమాధానం చెప్పాల్సింది ఈ వ్యాఖ్యలకి సంబంధించి అని కూడా ఆవిడ ఏ విధంగా అయితే రియాక్ట్ అయ్యారో చూసాం. అసలు ఆయన చేసిన వ్యాఖ్యలను ఏ విధంగా చూడొచ్చు అంటే, ఏదైతే ఆ విజయ్ని టార్గెట్ చేసుకుంటూ ఒక మహిళకి సంబంధించి చేసిన వ్యాఖ్యల్ని ఎలా చూడొచ్చు అంటారు అశోక్? అంటే ఒక నాగేంద్రన్ వ్యాఖ్యల్ని తమిళనాడులో అన్ని రాజకీయ పార్టీలు కూడా తప్పుపడుతున్నాయి. పర్టికులర్ గా అధికారంలో ఉన్న డిఎంకే కావచ్చు, లెఫ్ట్ పార్టీలు కావచ్చు, ఏఐడిఎంకే కావచ్చు, అన్ని పార్టీలు కూడా తీవ్ర స్థాయిలో దుమ్మెత్తిపోస్తున్నాయి. ఒక జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి ఎంత గౌరవంగా మాట్లాడాలి. సో రాజకీయ విమర్శలు ఏవైనా చేయొచ్చు, కానీ ఈ విధంగా వ్యక్తిగతమైన అక్రమ సంబంధాలు అంటగట్టి ఏకంగా ఇప్పుడు టీవీకే పార్టీ పెట్టాడు సినిమా హీరో విజయ్. ఈ ఎన్నికల్లో చాలా కీలకం కాబోతున్నాడు. సో రేపు మాపు విజయ్ సీఎం అయిపోతాడంటూ ప్రచారం కూడా జరిగిపోతుంది. ఈ నేపథ్యంలోనే ఒక దశలో విజయ్ బీజేపీతో కలిసి ఎన్నికలకు వెళ్తారన్న ప్రచారం కూడా జరిగింది. ఆ తర్వాత విజయ్ ఎట్టి పరిస్థితిలో కూడా నేను బీజేపీతో కలవట్లేదని చెప్పిన తర్వాత విజయ్ పై మాటల దాడి బీజేపీ నేతలు విపరీతంగా పెంచారు. ఎందుకంటే ఎన్నికల ఎట్టి పరిస్థితుల్లో కూడా అటు ఏఐడిఎంకే వీక్ గా ఉంది, డిఎంకే పైన అవినీతి ఆరోపణలు కావచ్చు, పరిపాలన విషయంలో ఫెయిల్యూర్ అనే అలిగేషన్స్ కావచ్చు, స్టాలిన్ మీద వ్యక్తిగతమైన అలిగేషన్స్ కావచ్చు. వీటన్నిటి నేపథ్యంలో ఏదైతే ఇక బీజేపీ అధికారంలోకి రావాలని విపరీతమైన ప్రయత్నాలు చేస్తారు. పర్టికులర్ గా సౌత్ లో ఆంధ్రప్రదేశ్ లో ఆల్రెడీ టీడీపీతో పొత్తులో ఉన్నారు. సో వాళ్లే గవర్నమెంట్ లో ఉన్నారు. తెలంగాణలో కూడా రావడానికి విపరీతమైన ప్రయత్నాలు చేస్తున్నారు. కర్ణాటకలో కూడా చాలా బలంగా ఉన్నారు. ఇక మిగిలింది తమిళనాడు. ఈ తమిళనాడు రాష్ట్రంలో ఖచ్చితంగా అధికారంలోకి రావాలి అని మోడీ టార్గెట్ గా పెట్టుకున్నారు, బీజేపీ నేతలు టార్గెట్ గా పెట్టుకున్నారు. సో ఆ దిశగా పనిచేస్తున్నారు, తప్పేం లేదు. ఇలా పనిచేసే క్రమంలో నెక్స్ట్ తాము అధికారంలోకి రావాలి అంటే బలమైన ప్రత్యర్థి ప్రస్తుతం డిఎంకే కాదు, గా భావిస్తోంది బీజేపీ. ఎందుకంటే సినిమా నటుడు స్టార్ హీరో విజయ్ పార్టీ పెట్టడం, ఒకప్పుడు ఎంజీఆర్ రేంజ్ లో ఆయన తమిళనాడులో విస్తృతంగా జనాల్లోకి వెళ్లే ప్రయత్నం చేయటం, ఆయన ఎక్కడ మీటింగ్ పెట్టిన లక్షల మంది జనం రావటం. ఈ నేపథ్యంలో రేపొద్దున ఎన్నికల్లో ఒకవేళ టీవీకే పార్టీ గెలిచి విజయ్ సీఎం అయిపోతాడేమో అనేది ఆందోళన బీజేపీలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. పర్టికులర్ గా విజయ్ కనుక ఒకవేళ బీజేపీతో పొత్తు పెట్టుకుని వెళ్తే ఈక్వేషన్స్ వేరుగా ఉండేవి. అతను చాలా మంచివాడు అని అనేవాడు. కానీ ఎప్పుడైతే అతను బీజేపీతో పొత్తు పెట్టుకోను అని ప్రకటించేసి ఇండిపెండెంట్ గానే వెళ్తూ ఉన్నారో అప్పటి నుంచి మాటల దాడి పెంచుతోంది. విజయ్ని టార్గెట్ చేసింది. వాస్తవానికి అధికారంలో ఉన్న డిఎంకే అధినేత సీఎం స్టాలిన్ వాళ్ళు టార్గెట్ చేసుకోవాలి బేసిక్గా. లేకపోతే ఏ డిఎంకే పళనిస్వామిని వాళ్ళు టార్గెట్ చేయాలి, లేదా పన్నీర్ సెల్వన్ని టార్గెట్ చేయాలి, టీటీవీ దినకరన్ టార్గెట్ చేయాలి. ఇట్లా వీళ్ళని టార్గెట్ చేయాల్సింది పోయి కొత్తగా పార్టీ పెట్టిన సినిమా హీరో విజయ్ని టార్గెట్ చేసే క్రమంలో ఇప్పుడు ఈ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడు నాగేంద్ర 4 రోజుల క్రితం ఈ రకమైన చేశారు. పర్టికులర్ గా ఒక పర్సనల్ టార్గెట్స్ లోకి వెళ్ళిపోయారు. అంటే నువ్వు సీఎం ఎప్పటికీ కాలేవు అన్నారు. ఓకే, నీ పార్టీ ఏమి ఉండదు అన్నారు. ఓకే, అన్ని బాగానే ఉన్నాయి. కానీ చివరికి ఏమైందంటే
ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు జనాల్లోకి రావాలంటే ఆ త్రిషను వదిలిపెట్టి బయటికి రా, త్రిష ఇంట్లోంచి బయటికి రా, త్రిషతో బంధం తెంచుకుని బయటికి రా. అంటే త్రిషతో నువ్వు అక్రమ సంబంధం పెట్టుకున్న వాడివి, నువ్వో మా కబుర్లు చెప్పేది అన్న మీనింగ్ డైరెక్ట్ గానే ఆయన అనేశారు. అంటే చాలా కాలం త్రిష విజయ్ ఇద్దరు కలిసి అనేక సూపర్ హిట్ సినిమాలు చేశారు. దాదాపు 4 సినిమాలు వీళ్ళిద్దరు కలిసి పనిచేశారు. సో ఇద్దరి మధ్య స్నేహం ఉంది, తప్పేం లేదు. దాన్ని ఇంకొక రకంగా మౌల్ట్ చేసి, అంటే త్రిషతో నీకున్న బంధాన్ని తెంచుకుని బయటికి రా, లేకపోతే త్రిషతో నువ్వు అక్రమ సంబంధం పెట్టుకున్నావు అన్న మీనింగ్ లో డైరెక్ట్ గా ఒక పార్టీ అధ్యక్షుడు మాట్లాడటం. బీజేపీ కల్చర్ లో చాలా నియమ నిబంధనలు ఉంటాయి. ఆ క్రమశిక్షణ దాటి ఎప్పుడు కూడా బీజేపీ నేతలు బయటికి రారు. ఇలా పర్సనల్ టార్గెట్ ఎప్పుడు కూడా చేయరు, ఏ రాష్ట్రంలో కూడా. కానీ నాగేంద్ర ఒక స్టెప్ ముందుకెళ్లారు. సెన్సేషన్ కోసమే అన్నారా, ఎన్నికల్లో టార్గెట్ చేయడం కోసం అన్నారా, లేకపోతే విజయ్ త్రిష మధ్య ఉన్న బంధాన్ని బయట పెట్టే ప్రయత్నంలో అన్నారా, ఏమన్నా తెలియదు. కానీ ఈ రకమైన కామెంట్ చేయడంతో తమిళనాడు మొత్తం కూడా నాగేంద్ర కామెంట్స్ విపరీతమైన సెన్సేషన్ అయిపోయాయి, విమర్శల పాలు అయిపోయాయి. ఒక దశలో బీజేపీ అధిష్టానం కూడా దీని గురించి ఆరాధించింది. సో ఏ సందర్భంలో అనాల్సి వచ్చింది, ఆయన ఏమన్నాడు అని బీజేపీ అధిష్టానం కూడా ఈ టేపులు మొత్తం కూడా తెప్పించుకుని అక్కడ విన్న పరిస్థితి కనిపిస్తుంది. నాగేంద్రన్ కూడా దానికి సంబంధించి ప్రశ్నించినట్టుగా తెలుస్తుంది. ఇలాంటి నేపథ్యంలో 4 రోజుల తర్వాత త్రిష రెస్పాండ్ అయ్యారు. ఒక స్టేట్మెంట్ తన లాయర్ ద్వారా ఇప్పించారు. ఒకటి ఏంటంటే, త్రిష అంటున్నది చాలా బాధపడుతూ, అంటే నాగేంద్ర నుంచి, ఒక పొలిటికల్ లీడర్ నుంచి ఈ రకమైన అసహ్యకరమైన మాటలు వస్తాయని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నా వ్యక్తిగత జీవితాన్ని ఎందుకు రాజకీయాల్లోకి లాగుతున్నారు, నా వ్యక్తిగత జీవితంలో దయచేసి త్వరపడొద్దు, నేను రాజకీయాలకు సంబంధం లేదు, నేను భవిష్యత్తులో కూడా ఏ పార్టీలో చేరబోను, నేను న్యూట్రల్ గానే ఉంటాను. సో కాబట్టి నాకు రాజకీయాలకు అంటగట్టి నా వ్యక్తిగత జీవితాన్ని ఇంకొక నటుడితో ముడిపెట్టి ఈ రకమైన అలిగేషన్ చేయటం అనేది చాలా బాధాకరం. సో ఇది ఇప్పటితో ఆపితే ఓకే, లేదంటే కనుక చట్టపరమైన చర్యలు తీసుకుంటాను అని కూడా అంటున్నా. నేను ఒక నటిగా అనేక మంది హీరోలతో నటిస్తాను. అలాంటి సందర్భంలో నాకు ఆ హీరోలతో అక్రమ సంబంధాలు అంటగట్టే విధంగా ఈ రకమైన కామెంట్స్ చేయటం అనేది చాలా అసహ్యకరంగా ఉన్నాయి. నా ప్రతిష్టతను దెబ్బతీసే విధంగా ఉన్నాయి, నా పరువుకి భంగం కలిగించే విధంగా ఉన్నాయి. ఇంతకాలం నేను సినిమా ఇండస్ట్రీలో కష్టపడి సంపాదించుకున్న పేరు మొత్తాన్ని కూడా ఈ రకమైన కామెంట్స్ ద్వారా పొలిటికల్ లీడర్లు ఎందుకు చెడగొడుతున్నారు నాకు అర్థం కావట్లేదు. పర్టికులర్గా నన్ను ఎందుకు టార్గెట్ చేస్తారో నాకు తెలియట్లేదు అన్నట్టుగా ఆమె ఆవేదన అంతా కూడా ఈ ప్రెస్ నోట్ రూపంలో ఇవాళ రిలీజ్ చేశారు. సో త్రిష ప్రకటన తర్వాత నాగేంద్ర ఏం మాట్లాడతారు అనేది ఇప్పుడు వెరీ ఇంట్రెస్టింగ్ ఉంది. ఎందుకంటే నాగేంద్రకు బీజేపీకి కూడా తమిళనాడులో ఇది చాలా ఇబ్బందికరమైన అంశంగా మారింది. ఒక దశలో బీజేపీ తమిళనాడులో చాలా బలపడింది, ఈ మధ్య కాలంలో చాలా వరకు బలపడింది. ఇంతకు ముందున్న పార్టీ అధ్యక్షుడు ఆ పార్టీని జనాల్లో బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఇలాంటి వ్యాఖ్యలు, అంటే తమిళనాడు ప్రజలు విజయ్ని ఎంతగా ఆరాధిస్తారు అనేది అందరికీ కూడా తెలిసిందే. విజయ్ని సినిమా హీరోగా అతను సంపాదించిన పాపులారిటీతో ఈ రోజు అతను ఒక మీటింగ్ పెడితే కొన్ని లక్షల మంది జనం వెళ్తారు. అలాంటి నాయకుడి పైన ఈ రకమైన కామెంట్స్ చేయటం అనేది, అది కూడా ఆయనకు ఫ్యామిలీ ఉంది, 2 పిల్లలు ఉన్నారు, ఆ పిల్లలు కూడా చాలా పెద్దవాళ్ళు అయిపోయారు. సో ఈ కామెంట్స్ వింటే ఆ పిల్లలు మనసులు ఏమవుతాయి, లేకపోతే విజయ్ భార్య ఏమవుతుంది, విజయ్ కుటుంబ సభ్యులు ఏమనుకుంటారు. సో ఈ విధంగా రాజకీయాల్లోకి వ్యక్తిగతమైన అంశాన్ని లాగటం అనేది తమిళనాడు మొత్తం కూడా చర్చనీయాంశమైంది. సో ఇలాంటి అంశాలని తమిళనాడు ప్రజలు చాలా సీరియస్ గా తీసుకుంటారు. పర్టికులర్ గా విజయ్ విషయంలో నాగేంద్ర చేసిన కామెంట్స్ పర్టికులర్ గా బీజేపీ పార్టీకి తమిళనాడులో తీవ్రమైన నష్టం చేకూర్చే అంశం. సో దీని మీద బీజేపీ అధిష్టానం ఏం యాక్షన్ తీసుకుంటుంది, సో త్రిష స్టేట్మెంట్ తర్వాత మళ్ళీ నాగేంద్ర ఏమైనా బయటకు వచ్చి క్షమాపణ చెప్తారా అన్నది ఇప్పుడు చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతం వివాదం మీద విజయ్ అయితే ఎక్కడ కూడా రియాక్ట్ కాలేదు. అశోక్, మీరు చెప్పినట్లుగానే ఎవరితో పొత్తు లేకుండా మేము ఇప్పుడు జరిగే ఎలక్షన్స్లో స్వతంత్రంగానే ముందుకు వెళ్తామని విజయ్ ప్రకటించడం మనం చూసాం. ఇక దాన్ని మనసులో పెట్టుకుని వ్యాఖ్యలు చేశారనుకోవచ్చా, లేదంటే ఈ ఎన్నికల్లో టీవీకే పార్టీ నుంచి కూడా ఒక విధంగా గట్టి పోటీ, అంటే మీరు చెప్పారు ఇప్పటికే విజయ్కి ఏ విధంగా ఫాలోయింగ్ ఉందో అక్కడ మనందరికీ తెలిసిన విషయమే, ఆయన ఏ విధంగా ఆదరిస్తారో కూడా తెలిసిన విషయమే. ఇక దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన నుంచి గట్టి పోటీ ఉంది కాబట్టే ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేశారనుకోవచ్చు. ఖచ్చితంగా ఆయన పొరపాటున తమిళనాడులో ఏంటంటే రాజకీయం చేస్తారు, ఒకళ్ళ మీద ఒకళ్ళు దుమ్మెత్తు పోసుకుంటారు, అవినీతి ఆరోపణలు చేసుకుంటారు. అది జయలలిత అయినా, కరుణానిధి అయినా, లేకపోతే ఎంజీఆర్ అయినా, కరుణానిధి అయినా, లేకపోతే వైగో అయినా, స్టాలిన్ అయినా, ఎవరైనా సరే, పళనిస్వామి అయినా, స్టాలిన్ అయినా సరే, ఇట్లా ఎవరు చెప్పాలంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు దుమ్మెత్తు కోసుకుంటారు, ఎలిగేషన్ చేసుకుంటారు. కానీ వ్యక్తిగతమైన కామెంట్స్ తమిళనాడు రాజకీయాల్లో ఎప్పుడూ ఉండవు. ఒక ఆ లిమిట్స్ దాటరు, ఆ లక్ష్మణ రేఖ దాటి ముందుకు వెళ్ళరు. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో చూస్తూ ఉన్నాం వ్యక్తిగతంగా ఏ రకంగా తిట్టుకుంటున్నారో. సో ఈ రకమైన కల్చర్ తమిళనాడులో ఉండదు. మొదటి నుంచి కూడా ఆ స్టాండర్డ్స్ వాళ్ళ రాజకీయాల్లో మెయింటైన్ చేస్తూ
వస్తూ ఉంటారు. ఆధిపత్య పోరు చాలా సివియర్ గా ఉంటుంది. వీళ్ళు అధికారంలోకి వస్తే వాళ్ళని టార్గెట్ చేస్తారు, వాళ్ళ అధికారంలోకి వస్తే వీళ్ళని టార్గెట్ చేస్తారు. కానీ వ్యక్తిగతమైన అలిగేషన్స్ ఏనాడు కూడా ఎప్పుడూ చేయరు. జయలలిత కూడా ఏనాడు కరుణానిధి మీద అలాంటి అలిగేషన్స్ చేయాల. కరుణానిధి కూడా జయలలిత మీద ఎలాంటి అలిగేషన్స్ చేయాల. గతంలో జరిగిన ఒక ఘటన, అప్పట్లో అసెంబ్లీలో ప్రతిపక్షంలో ఉన్న జయలలిత కరుణానిధి సీఎంగా ఉండగా ఒక ఎమ్మెల్యే ఆమె చీర కొంగును లాగాడు, ఆ జుట్టు పట్టుకుని లాగాడు అనేది ఆరోపణ. నిజంగా ఏం జరిగిందో తెలియదు. అసెంబ్లీలోంచి ఆవిడ బయటికి వచ్చేసారు. ఎందుకంటే ఆ రోజు అసెంబ్లీలో ప్రత్యక్ష ప్రసారాలు లేవు ఇప్పటిలాగా. ఆవిడ బయటకు వచ్చారు, నా జుట్టు పట్టుకు లాగారు, నాకు ద్రౌపది వస్త్రాపహరణం చేసినట్టుగా నా చీర పట్టుకుని లాగారు అంటూ ఆవిడ కన్నీళ్లు పెట్టింది. మళ్ళీ అడుగు పెడితే సీఎం గానే అడుగు పెడతాను ఈ అసెంబ్లీలో అన్నారు. అన్నట్టుగానే నెక్స్ట్ ఎలక్షన్ లో బంపర్ మెజార్టీతో అన్నా డిఎంకే విజయం సాధించి జయలలిత సీఎం అయింది. సీఎం అయ్యి అవగానే కరుణానిధిని ముసలాయన చాలా వయసులో పెద్ద ఆయన్ని ఈడ్చుకుంటూ తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో పడేసింది, అరెస్ట్ చేయించింది. అది పెద్ద సంచలనం అయింది. ఒక జయలలిత చీరలాగటం ఒక పెద్ద సంచలనం అయితే కరుణానిధిని అరెస్ట్ చేయటం, ఆ వయసులో ఇంట్లోంచి ఈడ్చుకురావటం అనేది ఇంకా పెద్ద సంచలనం. ఈ రెండు ఘటనలు తప్ప ఆ తర్వాత తమిళనాడులో ఎప్పుడు కూడా ఇలాంటి వ్యక్తిగతమైన అంశాలు ఎప్పుడు కూడా లేవు. ఆ ఇష్యూలో కూడా ఈ చీర లాగిన విషయంలో ఒక ఎమ్మెల్యే బదనాం అయ్యాడు తప్ప కరుణానిధి మీద డైరెక్ట్ అలిగేషన్స్ రాలా. సో ఇప్పుడు అలాంటి ఘటన ఆ తర్వాత ఎప్పుడు కూడా తమిళనాడు రాజకీయాల్లో లేవు. ఎందుకంటే ఆ ఘటన నేపథ్యంలో ఏదో జయలలిత చీరలాగటం వల్ల జరిగిన నష్టం వల్ల డిఎంకే ద్రవిడ మున్నేట్ర కళగం పార్టీ కూడా ఈనాటికి చాలా జాగ్రత్తగా ఉంటుంది. పర్టికులర్ గా ఆడవాళ్ళ విషయంలో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. పర్టికులర్ గా ఆ పార్టీకి సంబంధించిన రాజా, గతంలో మాజీ మంత్రి 2G స్పెక్ట్రంలో అరెస్ట్ అయిన రాజా కూడా గతంలో ఒక మహిళలను ఉద్దేశించి ఇదే రకమైన కామెంట్ చేసినప్పుడు అప్పుడు స్టాలిన్ కూడా క్షమాపణ చెప్పించిన పరిస్థితి. కనిమొళి కూడా ఈ అంశాన్ని యాక్సెప్ట్ చేయలేదు. ఎప్పుడు కూడా ఇలాంటి కామెంట్స్ మనం ఎప్పుడు కూడా చేయొద్దని వాళ్ళే ఒక స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తారు. అలాంటిది ఇప్పుడు బీజేపీ నుంచి ఇందాక నేను చెప్పినట్టుగా బీజేపీ అధిష్టానంలో ఉన్న వాళ్ళు కావచ్చు, ఆయా రాష్ట్రాల అధికారంలో ఉన్న వాళ్ళు కావచ్చు, ఈవెన్ తెలంగాణ ఆంధ్రాలో ఉన్న బీజేపీ నేతలు కూడా ఇలాంటి వల్గర్ కామెంట్స్, వ్యక్తిగతమైన కామెంట్స్ జోలికి ఎప్పుడు వెళ్ళదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా వైసీపీ టీడీపీ ఇద్దరు ఒకరి మీద ఒకరు బూతులు తిట్టుకుంటారు, వ్యక్తిగతమైన ఆరోపణలు చేసుకుంటారు. కానీ బీజేపీ నేతలు ఎప్పుడు కూడా అలాంటి మాటలు మాట్లాడిన సందర్భాలు లేవు. అలాగే తెలంగాణలో కూడా అగ్రెసివ్ లీడర్ అయిన అరవింద్ గాని, బండి సంజయ్ గారు ఇలాంటి వాళ్ళు అగ్రెసివ్ గా పాలిటిక్స్ చేస్తారు తప్ప ఆడవాళ్ళ మీద లేకపోతే ఇంకొకరి మీద వ్యక్తిగతమైన అలిగేషన్స్ చేయరు. గతంలో కూడా తెలంగాణలో ఒక ఇష్యూ జరిగింది. అది కూడా కవిత ఇష్యూలో ధర్మపురి అరవింద్ ఎంపీ ఒక కామెంట్ చేశారు. ఇమ్మీడియట్ గా తెలంగాణ జాగృతి వాళ్ళు వెళ్ళి వాళ్ళ ఇంటి మీద దాడి చేశారు. అదంతా పెద్ద ఇష్యూ అయింది. దాని మీద బీజేపీ కూడా వివరణ ఇచ్చుకుంటూ రావాల్సి వచ్చింది. సో మహిళలను ఉద్దేశించి ఇలాంటి కామెంట్ చేయకూడదు. అప్పటి నుంచి కూడా ఎప్పుడు కూడా అరవింద్ మళ్ళీ ఇంకో ఈ టైప్ ఆఫ్ కామెంట్ చేయలేదు. సో బీజేపీ వాళ్ళు ఏమాట కామాట ఒక స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తారు. కానీ ఇవాళ తమిళనాడులో మాత్రం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు త్రిష విజయ్ మధ్య ఎఫ్ఐఆర్ ఉంది, లేకపోతే త్రిష ఇంట్లోనే విజయ్ ఉంటాడు అన్నట్టుగా, త్రిషతోనే కలిసి ఉంటాడు అన్నట్టుగా చేసిన ఈ అలిగేషన్ అనేది పరిధిని దాటినట్టుగా కనపడుతుంది. బీజేపీ సిద్ధాంతాలకు విరుద్ధంగా ఆయన మాట్లాడినట్టుగా తెలుస్తుంది. అది కేవలం విజయ్ని టార్గెట్ చేసి వచ్చే ఎన్నికల్లో తమకు ప్రధానమైన పోటీ విజయ్ కాబట్టి, తమతో పొత్తు పెట్టుకోలేదు కాబట్టి, కలిసి ముందుకెళ్ళలేదు కాబట్టి విజయ్ని టార్గెట్ చేసినట్టుగా దీన్ని బట్టి తెలుస్తుంది. అంటే అశోక్, తమిళనాడులో ఇప్పుడిప్పుడే బీజేపీ ఎదుగుతుంది, అటు విజయ్ పార్టీ కూడా ఎన్నికలకు సిద్ధమవటం మనం చూస్తున్నాం. ఇప్పుడు బీజేపీ చీఫ్ చేసిన వ్యాఖ్యలు పార్టీని రెండుగా చీల్చే అవకాశం ఉందనుకోవచ్చు. రెండుగా చీల్చడం అంటే ఏముండదు. బీజేపీలో రెండుగా చీలేది ఎప్పుడు కూడా ఉండదు. కాకపోతే ఏంటంటే విజయ్ పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా సైద్ధాంతికంగా విజయ్ ఆలోచనలు బీజేపీకి దగ్గరగా ఉంటాయి అన్న ఉద్దేశంతో బీజేపీ నేతలంతా కూడా విజయ్ పార్టీ టీవీకేని పొత్తు కోసం వెంపర్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే విజయ్ లాంటి పాపులర్ నటుడు, బాగా ఫేమస్ అయిన నటుడు, ప్రజాదరణ కలిగిన నటుడు, ఆంధ్రాలో పవన్ కళ్యాణ్ మాదిరిగా తమిళనాడులో విజయ్ కూడా అంతే క్రేజ్ ఉంటుంది. ఓటర్లు వచ్చి ఓటేస్తారా లేదా అన్నది తెలియదు. ఫస్ట్ టైం ఆయన పోటీ చేస్తున్నాడు. రీసెంట్ గానే పార్టీ కూడా పెట్టాడు. ఎందుకని సినిమాలో కూడా దూరంగా ఉన్నాడు. తన లాస్ట్ సినిమా కూడా క్లోజ్ చేసి ఇకపైన కంప్లీట్ రాజకీయాలే అని చెప్పిన నేపథ్యంలో సో విజయ్ లాంటి నటుడు బీజేపీతో కలిసి ఉంటే ఖచ్చితంగా బీజేపీ అధికారంలోకి వస్తుంది. అవసరమైతే విజయ్నే సీఎం క్యాండిడేట్ కింద ముందుకు తీసుకెళ్లాలని బీజేపీ భావించింది. సో ఆ రకంగా ప్రచారం కూడా బయటకు వచ్చేసింది. కొన్ని సీట్లు ఇచ్చి సో మెజార్టీ సీట్లలో టీవీకే పోటీ చేసి ఖచ్చితంగా విజయ్ సీఎం అవుతాడు అనేది. ఎందుకంటే ఇప్పుడు స్టాలిన్ గవర్నమెంట్ మీద కొంత వ్యతిరేకత స్టార్ట్ అయిన నేపథ్యంలో, సో రెండోది అన్నా డిఎంకే పూర్తిగా వీక్ గా ఉన్న నేపథ్యంలో ఆల్టర్నేటివ్ అంటూ ఏమీ లేదు. కాబట్టి ఆల్టర్నేటివ్ విజయ్ సపోర్ట్ తో బీజేపీ మాత్రమే నిలబడగలుగుతుంది అని. సో ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ కూడా వీక్ గానే ఉంది. కాంగ్రెస్ ఉన్నా కూడా డిఎంకేతో కలిసి వెళ్తుంది. వాళ్ళ అధికారంలో ఇండిపెండెంట్ గా వచ్చే అవకాశం లేదు. ఇక్కడ స్కోప్ అంతా కూడా ఇక అపోజిషన్ అంటే విజయ్ అవుతాడు, లేకపోతే బీజేపీ అవుతుంది. సో బీజేపీ ఇన్యూరల్ గా కూడా పూర్తి స్థాయి మెజార్టీ తెచ్చుకుని అక్కడ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే బీజేపీ పూర్తి స్థాయిలో బలపడాల. గతంతో పోలిస్తే ఓటు పర్సంటేజ్ కొద్దిగా పెరిగింది తప్ప
పూర్తి స్థాయిలో బలపడాలి. అందువల్ల ఎవరో ఒకటి సపోర్ట్ తోని ముందుకు వెళ్ళాలనుకుంది. అందువల్ల విజయ్ గేల వేసింది, కానీ వర్కౌట్ కాలేదు. ఎందుకంటే విజయ్ కూడా మొదట్లో బెండ్ అయ్యాడు. సో బీజేపీ నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా కొన్ని చర్యల్లో ముందుకు వెళ్ళినా కూడా ఆ తర్వాత బీజేపీకి దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారన్న ప్రచారం కూడా జరిగింది. ఆయన ఇండివిజువల్ గా వెళ్తే గతంలో 2019లో పవన్ కళ్యాణ్ దెబ్బతిన్నట్టుగా కేవలం ఒక్క సీట్లో మాత్రమే అప్పుడు పవన్ కళ్యాణ్ పార్టీ గెలిచింది. పవన్ కళ్యాణ్ కూడా పోటీ చేసింది, 2 చోట్ల ఓడిపోయారు. ఈ నేపథ్యంలో మన పరిస్థితి కూడా అలాగే వస్తుందేమోనని విజయ్ కొంత ఆలోచనలో పడి ఒక జాతీయ పార్టీ సపోర్ట్ తీసుకుని ముందుకెళ్తే ఎలా ఉంటుంది అనే ఆ కోణంలో కొంత ఆలోచనలో పడినట్టుగా ప్రచారం జరిగింది. సో ఏమైందో తెలియదు, కానీ ఆ తర్వాత బీజేపీతో కనుక విజయ్ కలిస్తే తమిళనాడు విజయ్ని ప్రజలు తిరస్కరిస్తారు, యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే ద్రవిడ ఆర్య అంటే నార్త్ ఇండియన్స్ కింద, నార్త్ పార్టీ కింద బీజేపీని అక్కడ పరిగణలోకి తీసుకుంటారు. మనమంతా కూడా ద్రవిడియన్స్ కింద, అంటే సౌత్ ఇండియన్స్ అంతా ద్రవిడియన్స్ కింద, పర్టికులర్ గా తమిళనాడు ప్రజలంతా కూడా ద్రవిడియన్స్ కింద వాళ్ళు భావిస్తూ ఉంటారు. ఎందుకంటే హిందీ వ్యతిరేక ఉద్యమం కూడా తమిళనాడులోనే ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. అలాగే మోడీని ఎక్కువగా వ్యతిరేకించేది కూడా తమిళనాడులోనే ఉంటుంది. సో మన సిద్ధాంతానికి బీజేపీకి ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు. పర్టికులర్ గా నార్త్ ఇండియన్ కి ఇటు సౌత్ ఇండియన్ కి మధ్య క్లాష్ వస్తుంది. సో మనల్ని ఆదరించాలన్న ప్రభావంతో అన్న ఆలోచనతో విజయ్ బీజేపీకి దూరంగానే ఉన్నారు, ఆ పార్టీతో కలవలేదు. అప్పటి నుంచి కూడా విజయ్ని టార్గెట్ చేసే క్రమంలో గతంలో ఐటీ రైట్స్ కూడా అయ్యాయి. ఐటీ రైట్స్ అయినప్పుడు కూడా విజయ్ నేరుగానే కామెంట్ చేశాడు, నేను మీతో పొత్తు పెట్టుకోవట్లేదు కాబట్టి, నన్ను ఈ విధంగా పార్టీ పెడుతున్నాను కాబట్టి నన్ను ఇబ్బంది పెట్టే ఉద్దేశంతో ఐటీ రైట్స్ పేరుతో వేధిస్తోంది బీజేపీ గవర్నమెంట్ అని ఆయన డైరెక్ట్ గానే గతంలో స్టేట్మెంట్ ఇచ్చారు. అట్లాగే మోడీకి వ్యతిరేకంగా పెరిగిన పెట్రోల్ రేటుకి వ్యతిరేకంగా గతంలో సైకిల్ దొక్కిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆయనే సైకిల్తో నేరుగా వెళ్ళి ఓటేసి వచ్చిన సందర్భాలు ఉన్నాయి గత ఎన్నికల్లో. ఈ రకంగా బీజేపీ మీద వ్యతిరేకతను ప్రతిసారి ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నం విజయ్ చేస్తున్నారు. కాబట్టి విజయ్ని టార్గెట్ చేసిన బీజేపీ ఈ రకమైన అలిగేషన్స్ చేయటం కావచ్చు. అలా అలిగేషన్ చేసిన క్రమంలో అది ప్లస్ కాకపోగా బూమరాంగ్ అయింది బీజేపీకి. బీజేపీ పార్టీకి పడే ఓట్లు కూడా పడకుండా, వచ్చే సీట్లు కూడా రాకుండా దెబ్బతీసే పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఇప్పుడు బీజేపీ తరఫున పోటీ చేస్తున్న తమిళనాడులో ఉన్న మిగిలిన నేతలంతా కూడా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిని టార్గెట్ చేశారు. బీజేపీ అధిష్టానానికి ఫిర్యాదులు చేసే పరిస్థితి వరకు వెళ్ళింది. ఇతను నోటి దురద వల్ల, తుత్తర వల్ల ఈ త్రిష మీద కామెంట్స్ చేయటం, విజయ్ మీద కామెంట్ చేయటం, వాళ్ళిద్దరి మధ్య అక్రమ సంబంధాలు అంటగట్టే విధంగా మాట్లాడటం వల్ల పార్టీ దెబ్బతింటోందని పార్టీ అధిష్టానాన్ని కూడా ఫిర్యాదు చేశారు. ఎందుకంటే ఇక్కడ విజయ్ పాపులర్ యాక్టర్, అలాగే త్రిష ఇంకా పాపులర్. త్రిష కూడా ఒక దశలో ఖుష్బూ మాదిరిగా అంతటి పాపులారిటీ తమిళనాడులో సాధించారు. ఇప్పటికి కూడా అదే దాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. సో ఈ క్రమంలో ఇద్దరు స్టార్ హీరోయిన్లు ఇద్దరిని ఉద్దేశించి ఎఫ్ఐఆర్ అంటగట్టి ఈ రకంగా ఒక పార్టీ అధ్యక్షుడికి కామెంట్స్ చేయడం పట్ల తమిళనాడు ప్రజలు కూడా సీరియస్ గా ఉన్నారు. కాబట్టి వచ్చే ఎన్నికల్లో అది బీజేపీ పైన సీరియస్ గా పడే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ అశోక్.